మార్కెట్ అంటే కేవలం గ్రాఫ్స్, నంబర్స్ మాత్రమే కాదు. ఇది మనిషి ఎమోషన్స్‌తో ఆడుకునే ఒక విచిత్రమైన ప్రపంచం. ఇక్కడ ఒక హార్ష్ ట్రూత్ ఏంటంటే, మార్కెట్ ఎప్పుడు మనకి ఏదో ఒక బాధ లేదా రిగ్రెట్‌నయితే ఇస్తూనే ఉంటది. మీరు ప్రాఫిట్‌లో ఉన్నా, లాస్‌లో ఉన్నా సరే. బిగినర్స్‌కి మార్కెట్ పెరుగుతుంటే మిస్ అయిపోయాం అనే బాధుంటే, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సింది లేదా ఇంకా కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది అనే ఆశ అయితే ఉంటదనమాట. మనం మంచి ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత గూడా మన ఫ్రెండ్‌కి మనకంటే ఎక్కువ వచ్చిందంటే చాలు. వెంటనే ఆ హ్యాపీనెస్ పోయి జెలసీనెస్ మొదలైపోతూ ఉంటది. సో, దీన్నే ఎటర్నల్ రిగ్రెట్ అంటారు. అంటే మార్కెట్‌లో ఉన్నంత కాలం మనకి ఏదో ఒకటి తక్కువైంది అనే ఫీలింగ్. సో, మీరు మార్కెట్‌లోకి వస్తున్నా లేదా ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న ఈ రిగ్రెట్ సైకిల్ నుండి మీరు బయటపడాలంటే ఒకటే మార్గం. డిసిప్లిన్‌తో ఉండండి. మీ లక్‌ని, మీ స్ట్రాటజీని నమ్ముకునే ట్రేడ్స్ అవి తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. అండ్ వచ్చిన ప్రాఫిట్‌ని సంతోషంగా యాక్సెప్ట్ జేయండి. ఈ మార్కెట్ జర్నీలో ఉండాలి అంటే పక్కవారి ప్రాఫిట్స్‌తో కాకుండా మీ ఓన్ గ్రోత్‌తో మాత్రమే మిమ్మల్ని మీరు కంపేర్ జేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరిక్కడ లాంగ్ టైమ్ సర్వైవ్ అవ్వగలరు. అండ్ మీరు ఎప్పుడైనా ఈ రిగ్రెట్ సైకిల్‌లో పడ్డారా? కింద కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం.